ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో వరద ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం పర్యటించనుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని అంచనా వేయనున్నారు. నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకోనున్నారు. ఈ మేరకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులను కేంద్ర బృందానికి వివరించారు అధికారులు. ఏపీలో వరద ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం పర్యటించనుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని అంచనా వేయనున్నారు ఈ అధికారులు. నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకోనున్నారు. ఈ మేరకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులను కేంద్ర బృందానికి వివరించారు అధికారులు. ఏపీలో వరద ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజయ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో ఈ బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని అంచనా వేయనున్నారు ఈ అధికారులు. నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ మేరకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులను కేంద్ర బృందానికి వివరించారు అధికారులు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. కార్తిక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఇక్కడ నిర్వహణ సమస్యలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్రం నియమించినటువంటి బృందం ఏపీకి వచ్చింది. కేంద్ర హోంశాఖలోని విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించిన అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో ఈ బృందం వచ్చింది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించినటువంటి నష్టాన్ని అంచనా వేయనుంది కేంద్ర ప్రభుత్వం. ముందుగా విపత్తు నిర్వహణ శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ శాఖ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు వీటితో సమావేశం అయ్యారు. ఏ విధంగా వరద వచ్చింది, ముఖ్యంగా ఎగువ నుండి వస్తున్నటువంటి వరద గాని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసినటువంటి వర్షాలు గాని, ముఖ్యంగా విజయవాడ పట్టణానికి ఈ వరద ఎందుకు వచ్చిందన్న అంశాలపైన అధికారులతో సమీక్షిస్తా ఉన్నారు. దాని తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు కూడా వెళ్లి ముఖ్యంగా వరద నష్టం ఏ ప్రాంతాలు ఎక్కువగా సంభవించింది, ఇక్కడ పెద్ద ఎత్తున పంటలు ఎన్టీఆర్ జిల్లా గాని, కృష్ణా జిల్లా గాని, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, ఈ 5 జిల్లాల్లో కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపింది. దీనివల్ల పంటలు పెద్ద ఎత్తున నష్టపోయి, అదేవిధంగా విజయవాడ నగరం ఇప్పటికీ కూడా ముప్పు నుండి చేరుకున్నటువంటి పరిస్థితుంది. సో కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర బృందాన్ని పంపింది. ఈ బృందం పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి తక్షణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించాల్సిన సహాయం పైన, అదేవిధంగా వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా నిర్వహించారో, డ్యామ్ సేఫ్టీ పైన కూడా ఒక నివేదిక ఇవ్వనుంది కేంద్ర హోంశాఖకు సంబంధించి. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వరద నష్టం పైన స్పందించేటువంటి అవకాశం. రైట్ సతీష్.